ఇమాజిన్ చేయండి. మీరొక సాధారణ గదిలో ఉన్నారు. కానీ అక్కడ ఒక్క అడుగు తప్పుగా వేస్తే మీరింకో ప్రపంచంలోకి పడిపోతారు. యెల్లో కలర్ గోడలు, కళ్ళకు గుచ్చుకునే ఫ్లోరోసెంట్ లైట్లు, అసలంతమనేదే లేని గదులు. చుట్టూ పూర్తి నిశ్శబ్దం. కానీ మీరక్కడ ఒంటరిగా లేరు. ఏదో ఉంది. అది మీకు కనిపించదు. కానీ అది మీ ప్రతి కదలికను గమనిస్తుంది. మీకోసమే ఎదురుచూస్తుంది. ఈ భయానక అనుభూతినే 20 ఇయర్స్ యూట్యూబర్ సినిమాగా తీశాడు. బడ్జెట్ కేవలం 10,00,00,000. కానీ బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా 850,00,00,000. ఆ మూవీయే 'బ్యాక్ రూమ్స్'. 2026 మోస్ట్ డిస్టర్బింగ్ హర్రర్ మూవీ. ఇంకా మీరు ఈ మూవీ చూడలేదా? అయితే మీరు సరైన చోటుకే వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీస్ ఇన్ మినిట్స్. నేను ఈ వీడియోలో 'బ్యాక్ రూమ్స్' ఈ సంవత్సరంలో వచ్చిన బిగ్గెస్ట్ హర్రర్ బ్లాక్ బాస్టర్‌ని పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి. ముందే వార్న్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. ఫస్ట్ 'బ్యాక్ రూమ్స్' అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. 'బ్యాక్ రూమ్స్' అనేది 2019లో ఒక యూట్యూబ్ హర్రర్ కాన్సెప్ట్ లాగా ప్రారంభమైంది. దాని కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక చిన్న తప్పటడుగు వల్ల మీరు మన రియాలిటీ నుంచి పూర్తిగా స్లిప్ అయ్యి ఇంకో మిస్టీరియస్ డైమెన్షన్‌లోకి పడిపోతారు. అక్కడ యెల్లో వాల్‌పేపర్స్, ఎప్పుడు బజ్ అవుతూ ఉండే ఫ్లోరోసెంట్ లైట్స్, ఎంత నడిచినా అంతం లేని ఎంప్టీ రూమ్స్. శబ్దం లేదు. బయటికి వెళ్ళే ఎగ్జిట్ లేదు. కానీ మీరక్కడ ఒంటరిగా మాత్రం ఉండరు. మీతో పాటు ఆ ప్రపంచంలో క్రీపీ మాన్‌స్టర్స్ కూడా ఉంటాయి. ఈ యూనిక్ కాన్సెప్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఫలితంగా యూట్యూబ్‌లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ నచ్చి A24 ప్రొడక్షన్ హౌస్ దీన్ని ఫుల్ లెంగ్త్ హర్రర్ మూవీగా డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. అలా పుట్టిందే 'బ్యాక్ రూమ్స్'. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. క్లార్క్ ఒక ఫెయిల్డ్ ఆర్కిటెక్ట్. ఒక చిన్న ఫర్నిచర్ స్టోర్‌కి ఓనర్. కానీ తన లైఫ్‌లో ఏదీ వర్కౌట్ అవ్వడం లేదు. బిజినెస్ లాస్, అప్పులు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పూర్తిగా పోయింది. అంతేకాదు తన వైఫ్ కూడా డివోర్స్ ఇవ్వడంతో థెరపీ కోసం డాక్టర్ మేరీని రెగ్యులర్‌గా మీట్ అవుతూ ఉంటాడు. ఒకరోజు తన ఫర్నిచర్ వేర్‌హౌస్‌లో ఉన్న లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఫ్లికర్ అవ్వడం మొదలవుతాయి. దాంతో చిరాకొచ్చిన క్లార్క్ మెయిన్ పవర్‌ని ఆఫ్ చేస్తాడు. అయితే అప్పుడే క్లార్క్‌కి తన బేస్‌మెంట్‌లో ఒక గోడ నుంచి ఒక సన్నని లైట్ స్ట్రిప్ ఒకటి కనిపిస్తుంది. అయితే అది మామూలు లైట్ స్ట్రిప్ కాదు. అదొక మిస్టీరియస్ పోర్టల్. ఆ లైట్ స్ట్రిప్ ఉన్న గోడ గోడలా కనిపిస్తుంది కానీ గోడ కాదు. డోర్‌లా ఉంటుంది కానీ గోడ కాదు. అదొక ఎగ్జిట్. రియాలిటీ నుంచి బ్యాక్ రూమ్స్‌లోకి. క్లార్క్ ఆ పోర్టల్ నుంచి బ్యాక్ రూమ్స్‌లోకి ఎంటర్ అవుతాడు. ఇలా ఒక గోడ నుంచి సడెన్‌గా ఇంకో డైమెన్షన్‌లోకి ఎంటర్ అవ్వడం క్లార్క్‌కు చాలా ఫ్యాసినేటింగ్‌గా అనిపిస్తుంది. దాంతో క్లార్క్ బ్యాక్ రూమ్స్‌ని చాలా సార్లు ఎక్స్‌ప్లోర్ చేస్తుంటాడు. అయితే ఇదంతా ఎవరో తన స్క్రీన్ పైన చూస్తూ ఉంటారు. ఈ విషయం క్లార్క్‌కి తెలియదు. ఒకరోజు థెరపీ సెక్షన్‌లో క్లార్క్ బ్యాక్ రూమ్స్ గురించి తన థెరపిస్ట్ అయిన డాక్టర్ మేరీకి చెబుతాడు. అయితే క్లార్క్ ఆల్కహాలిక్ అవ్వడం వల్ల ఇదంతా తన హెల్యూసినేషన్ అని మేరీ తన మాటల్ని నమ్మదు. అయితే క్లార్క్ ఒక ఐడియా వస్తుంది. తను చెప్పేది నిజమే అని డాక్టర్ మేరీకి ఎలాగైనా ప్రూవ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన స్టోర్ కోసం అడ్వర్టైజ్మెంట్ షూట్ చేసిన క్యాట్‌ని, ఆమె బాయ్ ఫ్రెండ్ బాబీని కూడా తీసుకొని బ్యాక్ రూమ్స్‌లోకి వెళ్ళి అక్కడ జరిగిందంతా వీడియో రికార్డ్ చేసి మేరీకి చూపించాలని ప్లాన్ చేస్తాడు. క్లార్క్ వాళ్ళిద్దరినీ ఆ మిస్టీరియస్ వాల్ దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళు చూస్తుండగానే క్లార్క్ ఆ వాల్‌లో నుంచి నేరుగా బ్లాక్ రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. అది చూసిన క్యాట్ భయపడిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోదామని బాబీకి చెబుతుంది. కానీ బాబీ మాత్రం ఏం కాదు, వచ్చేద్దామంటూ ఆమెను ఫోర్స్ చేసి మరీ లోపలికి తీసుకెళ్తాడు. కానీ బాబీకి ఒక్క విషయం తెలియదు. వాళ్ళ కోసం అక్కడ ఎవరో ముందుగానే వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాక్ రూమ్స్‌ని కెమెరాలో రికార్డ్ చేయడం ప్రారంభిస్తారు. అంతా నార్మల్‌గానే అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ఒక భయంకరమైన క్రీపీ సౌండ్ వినిపిస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని దాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తారు. కానీ అదే వాళ్ళు చేసిన జీవితంలో అత్యంత పెద్ద తప్పు. ఎందుకంటే అలా వెళ్తూ వెళ్తూ బ్యాక్ రూమ్స్‌లో అంతులేని మేజ్‌లో పూర్తిగా దారి తప్పిపోతారు. చాలాసేపు తిరిగిన తర్వాత చివరికి వాళ్ళు ఒక పెద్ద రూమ్ దగ్గరికి చేరుకుంటారు. ఆ రూమ్ చూసిన క్లార్క్‌కి అది తన ఫర్నిచర్ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లాగా అనిపిస్తుంది. అప్పుడే అతనికి ఒక ఐడియా వస్తుంది. మనం రియాలిటీలో బేస్‌మెంట్ నుంచి బ్యాక్ రూమ్‌లోకి వచ్చాం. అంటే ఇక్కడ కూడా బేస్‌మెంట్‌లోనే ఎగ్జిట్ ఉండి ఉండొచ్చు. కానీ ఈ డైమెన్షన్‌లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి బేస్‌మెంట్‌లోకి వెళ్ళడానికి మెట్లుండవు. కిందికి వెళ్ళడానికి ఉన్నది నేల మధ్యలో ఉన్న ఒక పెద్ద రంధ్రం మాత్రమే. అందుకే బాబీ నడుముకి వీడియో కెమెరా కేబుల్‌ని కట్టి నెమ్మదిగా ఆ రంధ్రంలోంచి
కిందికి దించడం మొదలుపెడతారు. అంతా బాగానే జరుగుతుందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కింది నుంచి ఒక భయంకరమైన క్రీపీ అరుపు వినిపిస్తుంది. క్లార్క్, క్యాట్ ఇద్దరు కేబుల్‌ని గట్టిగా పట్టుకుంటారు. కానీ ఆ తర్వాత జరిగింది వాళ్ళు ఊహించలేదు. ఆ వింత క్రీపీ సౌండ్ వచ్చేది ఒక మాన్‌స్టర్ నుంచి. బాబీని ఒక్కసారిగా చీకట్లోకి లాగేసుకుంటుంది. అది చూసిన క్లార్క్ ఇంకా క్యాట్ భయంతో వణికిపోతారు. బాబీని కాపాడాలని క్యాట్ అతని వెనకాలే పరిగెత్తుతుంది. కానీ కొన్ని క్షణాలకే క్యాట్ కూడా ఆ మాన్‌స్టర్‌కి బలైపోతుంది. ఇప్పుడు క్లార్క్ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడే సినిమా మనల్ని ఒక ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళ్తుంది. అసలు బ్యాక్ రూమ్స్ ఎలా పుట్టాయో చూపిస్తుంది. 1970లో ఏసింక్ అనే ఒక కంపెనీ ఎంఆర్ఐ స్కాన్ టెక్నాలజీపై ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటుంది. ఆ రీసెర్చ్‌ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇస్తుంది. కానీ ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్న సమయంలో వాళ్ళకు తెలియకుండానే మన ప్రపంచానికి, ఇంకో డైమెన్షన్‌కి మధ్య ఒక పోర్టల్ తెరుచుకుంటుంది. అదే బ్యాక్ రూమ్స్. ఈ డైమెన్షన్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది నిజమైన ప్రపంచంలా కాదు. మన బ్రెయిన్‌లో ఉండే ఫ్రాగ్మెంటెడ్ మెమోరీస్, ఇన్‌కంప్లీట్ థాట్స్, ఇంకా ఫియర్స్ వాటితో నిర్మించబడిన ప్రపంచంలా ఉంటుంది. అందుకే అక్కడ అంతం లేని పొడవైన యెల్లో రూమ్స్, సగం వరకు మాత్రమే ఉన్న వాల్స్, ఎక్కడికి వెళ్ళని కారిడార్స్, వింతగా కనిపించే ఫర్నిచర్, మొఖాలు డిస్టార్డ్ అయిన మనుషుల్లాంటి క్రీచర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ వరల్డ్ ఇలా ఎందుకుంటుందంటే మనం కూడా బయట ప్రపంచంలోని ప్రతి చిన్న డీటెయిల్‌ని గుర్తుపెట్టుకోం. అందుకే ఈ ప్రపంచం కూడా పూర్తిగా కాకుండా మన మెమోరీస్ లాగా ముక్కలు ముక్కలుగా మాత్రమే ఉంటుంది. అయితే ఏసింగ్ కంపెనీకి ఒకే లక్ష్యం. ఈ మిస్టీరియస్ డైమెన్షన్‌ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. దాన్ని కంట్రోల్ చేయాలి. అందుకే వాళ్ళు బ్యాక్ రూమ్స్ మీద ఎక్స్‌పెరిమెంట్ చేస్తూనే ఉంటారు. కట్ టు ప్రెజెంట్ డే. క్లార్క్ వేసిన బ్యాక్ రూమ్స్ డ్రాయింగ్ డాక్టర్ మేరీకి దొరుకుతుంది. వాటిని చూసిన మేరీకి క్లార్క్ చెప్పింది నిజమే కావచ్చు అనే అనుమానం వస్తుంది. దాంతో ఆమె వెంటనే క్లార్క్ ఫర్నిచర్ స్టోర్‌కి వెళ్తుంది. అక్కడ క్లార్క్ చెప్పిన ఆ మిస్టీరియస్ వాల్ నిజంగానే కనిపిస్తుంది. కొద్దిసేపు టెన్షన్ పడినా చివరికి ధైర్యం చేసుకొని ఆ వాల్‌లో నుంచి బ్యాక్ రూమ్‌లోకి అడుగుపెడుతుంది. లోపలికి వెళ్ళిన వెంటనే చుట్టూ కనిపిస్తున్న అంతులేని యెల్లో రూమ్స్ చూసి పూర్తిగా షాక్ అయిపోతుంది. అయితే క్లార్క్ చెప్పిందంతా నిజమే అని ఆమెకు అర్థం కాదు. అలా జాగ్రత్తగా ముందుకు నడుస్తూ ఉండగా దూరంలో క్లార్క్ కనిపిస్తాడు. మేరీ ఊపిరి పీల్చుకుంటుంది. కానీ అది నిజమైన క్లార్క్ కాదు. క్లార్క్ రూపంలో ఉన్న ఒక భయంకరమైన మాన్స్టర్. దాదాపు 10 అడుగుల ఎత్తు, పాత పైరేట్‌లా కనిపించే దుస్తులు, వంకర తిరిగిన శరీరం, భయంకరమైన డిస్టార్టెడ్ ఫేస్. మేరీ వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ క్లార్క్ ఆమెను ఒక్కసారిగా బలంగా నెత్తిపైన కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. కొంతసేపటి తర్వాత మేరీకి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె కిచెన్ లాంటి రూమ్‌లో కుర్చీకి కట్టేసి ఉంటుంది. ఆమె ఎదురుగా డిస్టార్టెడ్ ఫేస్‌తో ఉన్న క్లార్క్, అతని వైఫ్ మాన్స్టర్, మరొక లావుగా కనిపించే వికారమైన వ్యక్తి ఉంటాడు. ముగ్గురు కలిసి ఒక కుటుంబంలా కూర్చొని ఉంటారు. ఇక్కడే సినిమా ఒక చాలా ముఖ్యమైన విషయం రివీల్ చేస్తుంది. ఈ సీన్ చూసినప్పుడు మనం ఇప్పుడు క్లార్క్ మెమోరీస్ లోపల ఉన్నామని అర్థమవుతుంది. అంటే క్లార్క్ అప్పటికే చనిపోయాడు. కానీ అతని జ్ఞాపకాలు మాత్రం బ్యాక్ రూమ్స్‌లో భాగమైపోయాయి. బ్యాక్ రూమ్స్‌లోకి ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళ మెమోరీస్, వాళ్ళ జీవితంలోని ప్రదేశాలు, వాళ్ళకు తెలిసిన మనుషులు అన్నీ ఈ ప్రపంచంలో అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా బ్యాక్ రూమ్స్ కొత్త కొత్త మెమోరీస్‌తో ఇంకా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ ప్రపంచం కూడా మన బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. జ్ఞాపకాలు సేకరించి వాటిని కలిపి కొత్త భయంకరమైన రియాలిటీని సృష్టిస్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. మనం చనిపోయాడనుకుంటున్న క్లార్క్ ఇంకా బ్రతికే ఉంటాడు. తాను ఒక్కసారిగా మేరీ ఉన్న రూమ్‌లోకి వస్తాడు. తన డార్క్ సైడ్‌గా మారిపోయిన పైరేట్ క్లార్క్ మాన్స్టర్‌ని చూసి ప్లీజ్ మేరీని వదిలేయ్ అని వేడుకుంటాడు. కానీ ఆ మాన్స్టర్ ఎలాంటి కనికరం లేకుండా ఒక్కసారిగా క్లార్క్ మీద అటాక్ చేసి అతన్ని దారుణంగా కొరికి చంపేస్తుంది. అదే సమయంలో మేరీకి అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం దొరుకుతుంది. ఆమె అక్కడి నుంచి పరిగెత్తుతుంది. అలా పరిగెత్తుకుంటూ చివరికి బ్యాక్ రూమ్స్ నుంచి బయటపడి రియాలిటీలోకి వచ్చేస్తుంది. కానీ ఆమె బయటకు వచ్చిన వెంటనే ఒక ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. వెంటనే బిల్డింగ్‌లోకి ఒక మిస్టీరియస్ గ్యాస్ విడుదలవుతుంది. ఆ గ్యాస్ వల్ల మేరీ స్పృహ కోల్పోతుంది. కొంతసేపటి తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఏసింక్ ల్యాబొరేటరీస్‌లో ఉంటుంది. ఆమె ఎదురుగా ఉన్న సైంటిస్ట్ బ్యాక్ రూమ్‌లో అసలేం జరిగిందో, అక్కడ ఏం చూసిందో అన్నీ వివరంగా చెప్పమని అడుగుతాడు. కానీ ఇక్కడే సినిమా చివరి ప్రశ్నను మన ముందుంచుతుంది. మేరీ నిజంగానే రియాలిటీలోకి వచ్చిందా? లేక ఇంకా బ్యాక్ రూమ్స్‌లోనే చిక్కుకుపోయిందా? ఈ ప్రశ్నకు సినిమా స్పష్టమైన సమాధానం ఇవ్వదు. ఎందుకంటే
ఈ సినిమాలో అసలు మాన్‌స్టర్స్ బ్యాక్ రూమ్‌లో ఉన్న క్రీచర్స్ మాత్రమే కాదు, మన ప్రపంచంలో ఉన్న మనుషులు కూడా. ఒకవేళ మీరు కూడా ఇలా మన ప్రపంచంలోంచి ఇంకో రియాలిటీ‌కి వెళ్ళే పోర్టల్ కనిపిస్తే లోపలికి వెళ్తారా? లేదా అక్కడి నుంచి పారిపోతారా? మీ ఆన్సర్‌ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన సినిమా ఎక్స్‌ప్లనేషన్‌తో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్.